దేశంలో అసహనంపై అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ రచ్చరచ్చ చేస్తున్నాయి. నిజం చెప్పాడంటూ కాంగ్రెస్ మద్దతుగా నిలిస్తే ఎన్డీఏ పార్టీలు విమర్శలతో చెడుగుడాడుకుంటున్నాయి. మరోవైపు సినిమా స్టార్లు, సీనియర్ నటులు పీకేను ఏకిపారిస్తున్నారు. నెత్తిన పెట్టుకున్న ఇండియాను కాదని ఇంకెక్కడికి వెళ్తావంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియాలో అసహన పరిస్థితులు టెన్షన్ పెడుతున్నాయంటూ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన కామెంట్లు అగ్గిరాజేస్తున్నాయి. అమీర్ ఖాన్ ఒక్కసారిగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయారు. అమీర్ కామెంట్స్ పై పాజిటివ్ గా నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సినీ స్టార్లు, పొలిటికల్ లీడర్లు. సోషల్ మీడియాలోనూ అమీర్ ఖాన్ వివాదం పెద్ద దుమారమే లేపుతోంది. అమీర్ వ్యాఖ్యలపై ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. ముంబైలోని అమీర్ నివాసం ముందు హిందూ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అమీర్ కు ముంబై పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. అమీర్ ఖాన్ కామెంట్లకు కాంగ్రెస్ సపోర్ట్ తెలపగా బీజేపీ దుమ్మెత్తిపోసింది. ఎన్డీఏ పాలన, నాయకత్వంపై వస్తున్న ఆరోపణలకు, విమర్శలకు కేంద్రం సరైన రీతిలో జవాబు చెప్పలేకపోతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అమీర్ వెర్షన్ కు సపోర్ట్ గా ట్విట్టర్ లో వరుస కామెంట్స్ పెట్టారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం కరెక్ట్ కాదన్నారు. ఎన్డీఏ పాలనపై జనాల్లో ఉన్న అభిప్రాయాన్నే అమీర్ ఖాన్ బయటపెట్టారని కాంగ్రెస్ నేతలు అన్నారు. వాస్తవ పరిస్థితులపై బాలీవుడ్ హీరో ధైర్యంగా తన ఒపీనియన్ చెప్పడం స్వాగతిస్తున్నామన్నారు. Amir Khan spoke, and I believe he said it in a very responsible way. He is a man who commands a great national audience because of his stature, the great work he's done, and he speaks for all Indians. You cannot reduce a man like Amir Khan or before that Shah Rukh Khan to one community and one particular point of view. అమీర్ ఖాన్ కామెంట్స్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిఫరెంట్ గా స్పందించారు. సంఘ్ పరివార్ బెదిరింపులకు భారత ముస్లింలు భయపడరని ఫైర్ అయ్యారు. ఇండియాలో ముస్లింలు దేశభక్తిని చాటుకుంటారని చెప్పిన అసదుద్దీన్ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్లను అవమానించే విధంగా ఉన్నాయన్నారు. Indian Muslims are Indians by birth and Indians by choice. We have seen numerous loss of life, destruction of property. We still continue to live in India because this is my country and we'll continue to struggle over here. Nobody can force us to leave India, neither will leave. ఎవరు కూడా అసంబద్ధ ఆరోపణలు చేయొద్దని కేంద్రం రియాక్ట్ అయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే మతోన్మాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయన్నారు కేంద్ర మంత్రులు. has come down compared to 2013. So all this debate is misplaced. There are issues which society as a whole we need to come together and address the issue. ये देश जो है वो सहिष्णुता का देश है, डीएनए है, टॉलरेंस तो इस देश के लोगों के डीएनए में है. और यहाँ पर ईद हो, बकरीद हो, होली हो, दिवाली हो, सब मिलजुल करके मनाते हैं. అమీర్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడిన బీజేపీ ఎన్డీఏ సర్కార్ పై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని సీరియస్ అయ్యింది. ముస్లింలకు హిందువును మించిన పొరుగు లేదని, కళాకారుడిని మద్దతు చూసి ప్రేమించలేదని బీజేపీ సీనియర్ నేతలు అన్నారు. आमिर खान डर नहीं रहे हैं बल्कि डरा रहे हैं और आमिर खान को सत्यमेव जयते दूसरों को समझाने की जगह खुद पर लागू करना चाहिए कि देश के अंदर इस देश को बदनाम करने की एक गहरी साजिश चल रही है. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, దిలీప్ కుమార్ ముగ్గురు పాముల్ లాంటి వారని శివసేన మంత్రి రామ్ దాస్ కదం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సినీ ప్రముఖులు అనుపమ్ ఖేర్, రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో అమీర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. స్టార్ స్టేటస్ ను ఇచ్చింది ఈ అసహన సమాజం కాదా అని ప్రశ్నించారు. అవార్డులు వెనక్కివ్వడాన్ని, అసహనాన్ని ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ వ్యతిరేకించారు. అమీర్ ఖాన్ అలా మాట్లాడాల్సిన అవసరం కనిపించడం లేదంటూ ఎస్పీ నేతలు చెప్పారు.